హలో బా. బావా ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ నుంచి? నేను నిన్న వచ్చేలే కానీ ఇది పొద్దున్నే లేచేసరికి పక్కన మా ఇంటి పక్కన సుజాత ఆంటీ ఉంది కదా, అవునండి. ఆడొక ఓహు ఏడుతుందిరా. ఏడుతుంది అని చూసేసరికి అంకుల్ లేచిపోయామను, అంకుల్ చచ్చిపోయాము అనుకున్నాను నేను. ఈరోజు వాళ్ళ కూతురు లేచిపోయిందంట తెల్లారి గట్ల 3ంటికి. ఏ కూతురు నీతో లేచిపోలేదని ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు. ఎత్తి మీద ఇంత నట్టుకునే దాన్ని మొన్నడదా నువ్వు గోకే కదా, నాతో ఎందుకు లేచిపోద్ది? అంటే ఇప్పుడు అంకుల్ పోయాడు అనుకున్నావంటే ఆంటీని గోకుదాం అంతే కదా. ఆంటీని ఎందుకు గోకుతాను నేను? నువ్వు ఇప్పుడు పొద్దున్నే ఫోన్ చేసి అన్నెసరీ టాపిక్స్ ఎందుకురా నాకు? నువ్వు చెప్తావు ఊళ్ళో, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి రొట్ట విషయాలు ఇవన్నీ చెప్పేడుతావు నువ్వు. ఏదో పేడు మొహం వేసుకుని నువ్వును. ఏదో పేడు మొహం వేసుకుని పొద్దున్నే నువ్వు ఫోన్ చేసి చెప్తావు ఊళ్ళో అది జరిగింది ఇది జరిగింది అని రొట్ట విషయాలన్నీ. చెప్తాం, అది నెసరీ టాపిక్స్ రా. నువ్వు చెప్పేటి అన్నెసరీ ఎర్లీ మార్నింగ్ నువ్వు చెప్పే పనికి విషయాలన్నీ నేను చెప్పాను. నువ్వు వెళ్ళి రోడ్డు ప్యాడ్ ఎత్తుకుని పిడకలు చేసి అమ్ముకో నువ్వు. అది చేసుకుంటాం రా. ఇష్టం పెట్టే ఫోన్ అసలు నువ్వు నాకు హైదరాబాద్ వెళ్ళేదాకా